కేసు ఓడిపోతే ఈ రేంజ్లో పైసలు వస్తాయని తెలిస్తే అన్ని కేసులు ఓడిపోతాయి. అప్పుడు మీ దగ్గరికి మేమెందుకు వస్తాం? హాస్పిటల్లో మిమ్మల్ని చూడగానే ముందు మేము భయపడ్డాం. భయపడితేనే కదా నా తానికి వచ్చేది. కోర్టులో వాడిని బాగానే నమ్మించారు. నమ్మించుడే తమ్మి నా ఉద్యోగం గదే చేసినారు. మిగిలిన అమౌంట్ ఇంకో వారంలో వస్తుంది. అది అమౌంట్ ఏముంది. రవీందర్ రెడ్డి మా బామ్మర్ది 3 సంవత్సరాల నుంచి ఎస్ఐ సెలక్షన్కి పోతాండు వస్తాడు మళ్ళీ పోతాండు. కానీ ఈసారి ఎస్ఐ లెక్క తిరిగి రావాలి. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. కెరీర్ బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు. బావ లాయర్, బామ్మర్ది ఎస్ఐ, ఇంకేముంది? ఇద్దరు కలిసి దేశాన్ని ఎవరు కావా దివాకర్ భలే మజాక్ చేస్తావు నువ్వు. కాకి బుద్ధి కొనిచ్చినావు కదా బామ్మర్ది. లేదు, ఇప్పటికీ నీ కళ్ళల్లో రెస్పెక్ట్ లేదు. అరే సీనియర్ని కదా, రెస్పెక్ట్ వద్దా? చలో రెస్పెక్ట్ లేదు. కనీసం గుడ్డు మీద ఉన్న ప్రేమ కూడా లేదా? లేదా లేదా రేయ్, ఇది సెంట్రల్ జైలు కాదు, సయ్యద్ జైల్. రండ్రా. తోసుకోకుండా క్యూలో వెళ్ళండి. ఎవరిది? శేఖర్ వైఫ్ సార్. నేను చూసుకుంటా పో. ఏందది సార్? చేతిలో ఏంది అంటున్నా. హల్వా. అబ్బా, అదిరింది రుచి. మంచి కండబట్టిన క్యారెట్ అనుకుంటా. పైగా వేసినావు మెత్తగా నోట్లో కరిగిపోతాంది. అరే కష్టపడి చేసి ఉంటావు, మరి నేనేమో ఎంగిల్ చేసిన. పర్లేదులే, నేను ఎంగిల్ చేసినా మళ్ళా మీ ఆయన తినొచ్చు. ఏమంటావు? తీసుకోపో పో. ఇటీవమ్మా అందరినీ పంపించేద్దాం. నడవయ్యా, టైం అయింది. రండి, టైం అయింది. నువ్వు నా గురించి బెంక పెట్టుకోకు, నీ ఆరోగ్యం జాగ్రత్త. కానీ నీకేమైందో చెప్పట్లేదు. ఈ దెబ్బలేంటి? ఇక్కడ ఎవరన్నా? చిచ్చి, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ బాత్రూమ్ వేసరికి కడగారు కదా, జారిపడ్డాను. కొన్ని రోజులు అయితే అలవాటు అయిపోతుంది. బాధపడవద్దు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉంటావు ప్లీజ్. లేదు, ఇంకో మంచి లాయర్ని కలుసుకుని హైకోర్టుకి అప్పీల్ చేస్తా. కేసు వదిలిపెట్టును శేఖర్. సరే, కాసేపు కేసులు కోట్లు మర్చిపో. మన వెంకటప్ప ఎలా ఉన్నాడు? వాడిని అసలు పట్టించుకుంటున్నావా? ఇంకా వెళ్ళు మధు, ఇప్పటికే చాలాసేపు అయింది. ఇంకోసారి సెంటర్తో చెప్పించుకుంటే బాగోదు. వెంకటప్ప జాగ్రత్త.
ఆ లాయర్ ధర్మారెడ్డి కూడా నగేష్ దివాకర్లతో కలిసిపోయి మిమ్మల్ని చీట్ చేశాడు. తన్ని చంపుతామని వాళ్ళిద్దరూ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కూడా. గ్యారంటీగా వాళ్ళే మాధుని బాస్టర్డ్స్. శేఖర్ 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 వాళ్ళ ఉద్యోగాల కోసం పవర్ కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు. చెత్తనాయాళ్ళు ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ చాలా దారుణం శేఖర్. నువ్వు చెప్తా ఉంటే నాకే రగిలిపోతుంది. ఏం చేద్దాం చెప్పు. నీకు వాళ్ళు చావాలంది అవునా? కాదు, చంపాలని ఉంది. తాగు, తాగురా. ఇక్కడికెళ్ళి మామూలుగా బయట పోరు, బొక్కలు సున్నం చేస్తా కొడక. అదే రైట్ రా. ఏంద్రా మీదకి వస్తున్నావు? అక్కడ నువ్వు అగక్కడ గాడ్స్ గాడ్స్ అగక్కడ సచ్చినావు కొడక.
నీకు దండం పెడతా. ఉద్యోగం పోతుంది. అమ్మా ఈ తేడితే మా కొండారెడ్డి గారు ఓపెనర్ ఆడబెట్టిండో ఏమో. శేఖర్ నువ్వా? రాత మీరా జైల్లోకి వెళ్ళి జంప్ అయినామని హ్యాపీ ఫీల్ అయినా. పాపం మధురిమ తలుచుకుంటేనే దుఃఖం ఆగతలేదు తమ్మి. బిడ్డ అనవసరంగా తొందరపడింది. బ్యాగ్కి వచ్చినప్పుడల్లా ఇగో గిట్ల తాగి బాధ మర్చిపోతున్నా. కోర్టులోను వాడిన డ్రామాలు చాలు, ఇక డ్రామాలొద్దు. నువ్వు నన్ను బ్యాడ్ అర్థం చేసుకున్నావు తమ్మి. నీకు పెళ్ళయిందా? లే అంటే నేను చేసుకోలే. అందుకే నీకు భార్య విలువ ఏంటో తెలీదు. నేను వాళ్ళ చావు చూసి నువ్వు ఎంతకాలం అయింది? నాకు ఊహ తెలియని టైంలో మా అయ్య చచ్చిండు. అందుకే నీకు ప్రాణం విలువ ఏంటో తెలీదు. సరే తాగో. రా తమ్మి తాగో. Cheers. చేర్స్. దేనికోసం చేసేదంతా? డబ్బు కోసమేగా. అసలు నీ ఆస్తి ఎంతరా? 5-6 లక్షలు. బ్లాక్ మనీతో సహా. అయితే 10 కోట్లు. నీ వయసు ఎంత? 50. 55 తమ్మి. ఇంకా ఎంతకాలం బతుకుతావురా? నీకున్న ఏదో అలవాట్లకి మహా అయితే 10 సంవత్సరాలు. ఆ తర్వాత బతికిన వేస్ట్. ఇంకా నీకు డబ్బెందుకురా? ఇన్ని క్యాలిక్యులేషన్స్ ముందే తెలుసుంటే ఈ తప్పు చేసేటోని కాదు తమ్మి. ఇప్పుడు అన్ని క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయి. తాగో. డాక్టర్ 2 పెగ్గులు తాగమన్నాడు తమ్మి. శేఖర్ 2 బాటిల్స్ తాగమంటాడు. తాగవా? తాగుతా తమ్మి. దివాకర్, ఒక్క ముక్క ఎక్స్ట్రా మాట్లాడినా తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. హలో, హలో, నేను దివాకర్ని. చెప్పు. ఇవాళ ఆఫీస్లో నీ అప్లికేషన్ చూసా. నీకు సెక్యూరిటీ కావాలా? నగేష్ పెట్టమంటే పెట్టినా. వాడికి నీకు మైండ్ చెడిపోయింది. ఎందుకయ్యా శేఖర్ గారికి అనవసరంగా ఇంపార్టెన్స్ ఇచ్చి హీరో చేస్తారు? నీకు ఇప్పుడు తెలియదులే. వాడిని ఇంటికి వచ్చి నిన్ను చంపుతాడని భయమా? ఏమో ఇంకా తెలియదు. హాయిగా 2 పెగ్గులేసి పడుకో. రేపు పొద్దున మాట్లాడుకుందాం. థ్యాంక్స్ శేఖర్. నన్ను వదిలే, మారిపోతా. ఫుల్గా మారిపోతా. నువ్వు ఏం చేయమంటే గది చేస్తా. నువ్వేం చేసినా నా మధు నాకు తిరిగి రాదు. అయినా అనేది మారిపోయే వయసు కాదు, పైకి పోయే వయసు. పద, డ్రైవ్కి వెళ్దాం. డ్రైవ్ కా? పదా. తమ్మి ఏం కనిపిస్తలే. నన్ను ఇడిసేరా తమ్మి. స్పీడ్ తగ్గితే తమ్మి వాళ్ళిద్దరిని ఊరి తీస్తా. నా ఆస్తి మొత్తం నీకు ఇస్తా. ఇడిసే తమ్మి. బ్లైండ్ అయిపోతున్నా తమ్మి. స్పీడ్ పెంచో.
యాక్సిడెంట్ అయిన కారు ఇదే స్వప్న. కొద్ది నిమిషాల క్రితమే ధర్మారెడ్డి డెడ్ బాడీని పోలీసులు పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే మరణం తప్పదని మరోసారి రుజువైంది. హైదరాబాద్లో ప్రముఖ క్రిమినల్ లాయర్ ధర్మారెడ్డి గారు నిన్న రాత్రి అధికంగా మద్యం సేవించి రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తూ ఘోర ప్రమాదానికి గురై మరణించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని అటు గవర్నమెంట్ ఇటు స్వచ్ఛంద సంస్థలు పదే పదే గుర్తు చేస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. హలో, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ది న్యూస్.